ఒక తండ్రి అతను చనిపోయే ముందుగా తన కుమారుని పిలిచి చెప్పాడు, ఒక వాచ్ని చూపించి, ఇది మీ తాత నాకు ఇచ్చాడు. ఇది సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. నేను చనిపోవడానికి ముందుగా దీనిని నీకు ఇస్తున్నాను. కనుక నీవు జ్యువెలరీ షాప్కి వెళ్ళు, దీనిని అమ్ముతున్నానని చెప్పు, ఎంత ఇస్తారో కనుక్కో అని అన్నాడు. ఆ కొడుకు జ్యువెలరీ షాప్కి వెళ్ళి, ఇది 200 సంవత్సరాల క్రితం వాచ్, ఎంతకు పోతుంది అని అడిగాడు. తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి చెప్పాడు. ఆ షాప్ అతను పరిశీలించి 10,000 రూపాయలు వస్తుందని చెప్పాడు డాడీ అన్నాడు. ఎందుకంటే అది చాలా పాతది, అంతే వస్తుంది అన్నాడు అని చెప్పాడు. తాకట్టు పెట్టుకునే షాప్కి వెళ్ళు అని వాళ్ళ తండ్రి చెప్పాడు. అతను తాకట్టు పెట్టుకునే షాప్కి వెళ్ళి అడిగాడు. తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, తాకట్టు షాప్ అతను కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను, ఎందుకంటే ఇది మెరుపు లేదు, చూడడానికి బాగా అరిగిపోయింది అన్నాడు అని చెప్పాడు. వాళ్ళ నాన్న సరే మ్యూజియానికి వెళ్ళి అడుగు అని చెప్పాడు. కొడుకు మ్యూజియంకి వెళ్ళి అడిగాడు, ఇది ఎంతకి పోతుంది అని. అడిగి తిరిగి ఇంటికి వచ్చి, డాడీ, ఆ మ్యూజియం మేనేజర్ పరిశోధన చేయించి ఆ వాచ్కి 4 కోట్లు ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా అరుదైన వస్తువు, దీనిని పురాతన అరుదైన వస్తువు ఉంచే దగ్గర పెట్టాలి అని అన్నాడు అని తండ్రితో చెప్పాడు. నీకు ఒక విషయం చెప్పాలి, కొంచెం దగ్గరికి రా అని పిలిచాడు. సరైన స్థలం నీకు సరైన మార్గంలో విలువను ఇస్తుంది. నీవు రాంగ్ ప్లేస్లో ఉంటే నీ విలువను నీవు కనుక్కోవద్దు, మరియు నీకు విలువ నువ్వు ఇవ్వకపోతే కోపం తెచ్చుకోవద్దు. నీ విలువను తెలిసిన వారు నిన్ను అభినందిస్తారు. నీ విలువను లెక్కించలేని చోట ఉండి ఏమి ప్రయోజనం? జీవితంలో దేవుడు ఒక్కొక్కరికి కొన్ని టాలెంట్స్ ఇస్తారు, దాన్ని నీవు కనుగొనాలి, దానికి విలువనిచ్చే చోటులో ఉండాలి. అప్పుడు జీవితం ఇంత విలువైనదా అని మంచి ప్రతిఫలమును నీవు చూస్తావని తండ్రి కొడుకు చెప్పాడు. దావీదును ఈ లోకపు తండ్రి గొర్రెలు కాసుకునేవాడిగా చేశాడు. దావీదును సృష్టించిన పరలోకపు తండ్రి దావీదును దేశానికి రాజుగా చేశాడు. దేవుడు నీ విలువను గొప్పదిగా చేస్తాడు.